మనం కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, అలాగే సిటీలో ఉన్నప్పుడు కొన్ని ప్రదేశాలు మనకు తెలియదు కదా, అలాంటప్పుడు గూగుల్ మ్యాప్లో జీపీఎస్ ఉపయోగిస్తే కనుక మనకి ఖచ్చితంగా ఆ లొకేషన్కి అయితే తీసుకెళ్తుంది. 98-99% అయితే గూగుల్ ఒక విధంగా కరెక్ట్గానే తీసుకెళ్తుంది. దురదృష్టవశాత్తు ఆ 100%లో ఆ 1% మాత్రం రాంగ్ రూట్లకి తీసుకెళ్తుంది. ఈ మధ్య భారతదేశంలో కూడా ఎక్కువగా రాంగ్ రూట్లకి అయితే గూగుల్ తీసుకెళ్ళింది. నిన్న కూడా రాజస్థాన్లో అదే జరిగింది. నఖాడా గ్రామానికి చెందినటువంటి ఒక కుటుంబం సవాయి భోజ్ అనే ఒక ప్రాంతానికి కారులో 9 మంది వెళ్ళారు. అది క్వాలిస్ ఏదో కారు అది. ఆ కారులో 9 మంది వెళ్తే మళ్ళీ తిరిగి ప్రయాణం అయినప్పుడు వాళ్ళు ఎందుకో వేరే రూట్లో వస్తున్నారని, పైగా అది చీకటి. ఆ చీకటి వల్ల వాళ్ళు ఏమొచ్చేసి గూగుల్ మ్యాప్ను ఉపయోగించారు. జీపీఎస్ ఉపయోగిస్తూ కొంత దూరం బాగానే వచ్చారు. అయితే బనాస్ అనే నది మీద సోమి ఉప్పిరెడా అనే ఒక కలవర్టు ఉంది. ఆ కలవర్టు కొంచెం ఎత్తుగా ఉండడం వల్ల ఈ కారు లైట్స్ ఏమొచ్చేసి ఆ ఎత్తు ప్రాంతాన్ని చూపించే కానీ ఆ కలవర్టు మీద ఉన్నటువంటి గోతిని చూపించలేకపోయాయి. తీరా చూస్తే వాళ్ళు కలవర్టు మీదకి వెళ్ళేసరికి గొయ్యి ఉంది. అప్పటికే వాళ్ళు గొయ్యిలో పడిపోయారు. కారు కలవర్టు ఎంత ఉంటుంది, కలవర్టు హోలే అంత ఉంటుంది, కారు అంతే ఉంటుంది, కారు బట్టి ఎంత ఉంటుంది. అక్కడేమొచ్చేసి ఆ కారు అలా పడిపోయింది గొయ్యిలో. పైగా నీరు ఎక్కువగా రావడం వల్ల వాళ్ళ అదృష్టమో దురదృష్టమో తెలియదు, మొత్తానికి వాటర్ ఎక్కువ రావడం వల్ల ఆ కలవర్ట్ లోపల నుంచి బయటకు వచ్చేసింది. కారు బయటకు వచ్చేసి నదిలో పడిపోయింది. నది నుంచి బయటకు వచ్చేసరికి అప్పటికి చీకటి, ఎవరు కూడా రక్షించడానికి అక్కడ లేకపోతే వీళ్ళు 9 మంది ఒకేసారి అరిశారు. 2 పిల్లలు కూడా ఉన్నారు, చిన్నలు, 7 పెద్దవాళ్ళు. ఆ విధంగా అరిచేసరికి మొత్తానికి స్థానికులు వచ్చి ఒక 5గురిని కాపాడేలోగా 4 కొట్టుకెళ్ళిపోయారు, గల్లంత అయిపోయారు. అందులో పెద్దవాళ్ళు 2 మహిళలు, 2 ఏమొచ్చి చిన్నపిల్లలు. వాళ్ళు ఇప్పుడు ఉన్నారా లేరా తెలియదు. అయితే ఇక్కడ గూగుల్ ఇచ్చినటువంటి షాక్ ఏంటంటే అది రాంగ్ రూట్ అంట. మామూలుగానే అక్కడ కలవర్టు ఇదంతా పక్కన పెడితే సరే, దానికి దీనికి సంబంధం లేదు, కలవర్ట్లో హోల్ ఉందా లేదా అనేది గూగుల్కి సంబంధం లేదు. కానీ వీళ్ళకి చూపించే దారి రాంగ్ రూట్ చూపించింది. అది మరి ఎక్కడ జీపీఎస్ కనెక్టివిటీ లేకపోతే ఎక్కడైనా ప్రాబ్లం ఉందో తెలియదు, కానీ వీళ్ళకి మొత్తం రాంగ్ రూట్ చూపించేసి వీళ్ళ జీవితాల అతలాకుతలం చేసేసింది. అదే అమెరికా లాంటి దేశము, ఆస్ట్రేలియా లాంటి దేశము, లేకపోతే ఇంకొక దేశం అయితే ఇప్పుడు గూగుల్ మీద కేసు కూడా పెడతారు. అక్కడ ఇంచుమించు కోర్టులు పరిశీలించి సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అయినా సరే విపరీతమైనటువంటి జరిమానా వేస్తాయి. ఒక 1000 కోట్లు, 2000 కోట్లు, 10,000 కోట్ల వరకు జరిమానా వేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మొన్న టెస్లాకి చెందినటువంటి కారు ఒక అతను కొని అమెరికాలో వేరే వాళ్ళని గుద్దేశాడు. అది కూడా ఏంటి, ఇది ఎలాగో ఆటోమేటిక్ డ్రైవరే కదా, స్టీరింగ్ మీద చెయ్యి వేసి వాటర్ బాటిల్ కింద పడిపోయిందంట. కింద ఇలా బాటిల్ తీసేలోగా కారు వెళ్ళి వేరే అమ్మాయి మీద ఎక్కించేసాడు. 3 గాయాలయ్యాయి, ఒక అమ్మాయి చనిపోయింది. వాళ్ళు కేసేస్తే 2018లో కేసేస్తే మొన్నేం వచ్చేసి తీర్పు వచ్చింది. 2,100 కోట్ల రూపాయలు టెస్లా ఇవ్వాలి. ఎందుకంటే ఆటోమేటిక్ డ్రైవర్ కదా, మరి అదే ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి 2,100 కోట్లు టెస్లా కంపెనీ ఇవ్వాలి. అందులో 25%, 4 భాగాల్లో 2,100 కోట్లు, మరొక 700 కోట్లు ఏమొచ్చేసి ఈ కార్ యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ ఇవ్వాలి. ఆ విధంగా తీర్పులు ఇచ్చి ఇక భయం ఉండదా? అదే విధంగా ఇక్కడ కూడా మనము గూగుల్ మీద కేసులు వేయవచ్చు, కానీ మరి మనం పెద్దగా పట్టించుకోవట్లేదు అవి.